బంగారం ఒకప్పుడు పండుగలకి పెళ్లిలకి తప్పనిసరి. ఈ రోజుల్లో మాత్రం సామాన్యుడికి ఒక కలగా మారిపోతుంది. రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ ప్రైస్ చూసి మిడిల్ క్లాస్ మనసు వణికిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఇంకా పెరుగుతుందా లేదా తగ్గే ఛాన్స్ ఉందా? తులం బంగారం ధర 5 లక్షలు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అది నిజమా కాదా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడల్లా బంగారం ధర కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంది. 10 గ్రాముల బంగారం ధర ఒకప్పుడు 30 నుంచి 40 వేలు ఉంటే ఈ రోజుల్లో 1,50,000 నుండి 1,60,000 వరకు మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటే ప్రశ్న, అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? మొదటి కారణం దేశాల యుద్ధాలు, సంక్షోభాలు. అలాంటి టైంలో ప్రజలు పెట్టుబడి పెట్టేది ఇలాంటి గోల్డ్ పైనే. రెండో కారణం ఇన్ఫ్లేషన్, డబ్బు విలువ తగ్గుతున్నప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. మూడో కారణం డాలర్ అండ్ ఇంట్రెస్ట్ రేట్లు, బ్యాంకుల మీద నమ్మకం తగ్గితే బంగారం మీద నమ్మకం పెరుగుతుంది. నాలుగో కారణం భారతీయ సంస్కృతి, మన దేశంలో పెళ్లి అంటే బంగారం, డిమాండ్ తగ్గదు, ధర తగ్గదు. అందుకే బంగారం ధర రోజు రోజుకి పైకి వెళ్తుంది. కష్టపడి సేవ్ చేసిన డబ్బుతో బంగారం కొనాలనుకున్న మిడిల్ క్లాస్ కానీ ఈ ధరలు చూసి ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక జత కమ్మలు, అవి కూడా కొనాలంటే ఇప్పుడు భారమే. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు అసలు ప్రశ్న, భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా? నిజం చెప్పాలంటే షార్ట్ టర్మ్ లో కొంచెం తగ్గే ఛాన్స్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ప్రపంచం మారినా బంగారం మీద నమ్మకం మారదు. బంగారం ఇప్పుడు ఆభరణం కాదు, భవిష్యత్తుకి భద్రత. మీ అభిప్రాయం ఏంటి? బంగారం ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా లేదా తగ్గుతుంది అనుకుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.